ముఖ్యంగా మహిళలు ఒకటి క్వశ్చన్ వేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఏదైతే కాదంబరి జత్వానీ గారిని తీసుకొచ్చి కనీసం 40 రోజులు బంధించడమే కాదు, ఇంకా ఆవిడ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడమే కాదు, అంటే ఆడవాళ్లు చెప్పుకోలేని ఒక పరిస్థితి నెలలో. మరి అట్లాంటి టైంలో కూడా ఆవిడకి శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అంత టార్చర్ చేసిన వ్యక్తుల దగ్గరికి ఈయన ములాఖతుకి ఇవ్వడానికి వెళ్లారంటే, మరి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని అలానే టార్చర్ చేస్తే ఆ వ్యక్తి దగ్గరకు అలానే మీరు వెళ్తారా? ఎంత ఘోరం! అసలు మనసు ఏ విధంగా బాధపడుతుంది ఈ రోజు చెప్పటానికి కూడా. పదే ఒక ఆడపిల్లని ఇంత భయంకరంగా హింసిస్తారా? ఇంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తారా? మానసికంగా శారీరకంగా. అదే విధంగా ఎవరికైనా కూడా ఆ విషయానికి వచ్చేటప్పటికి ఒక తల్లి స్థానం. మరి అట్లాంటి ఆడవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి? మరి అట్లాంటి ఆడవాళ్ళకి ప్రతి నెల వచ్చే ఆ ప్రాబ్లం ను కూడా వీళ్ళు ఈ విధంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, ఇట్లాంటి వాళ్ళకి ములాఖతుకి వెళ్ళిన ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారో సూటిగా ఆడవాళ్ళందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు, మీరు సమాధానం చెప్పగలరా మీడియా ముందు దీనికి అని.